అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. సండే వచ్చిందంటే అయిపోయింది, ఎప్పుడు బిర్యానీయే. ఇంకా అస్సలు ఒప్పుకోరు మా ఇంట్లో. బిర్యానీ చేస్తేనే సరే లేదంటే ఇంకా ఒక ఆట ఆడిచ్చేస్తారు. రోజులాగే సండే వచ్చింది అయితే కనుక ఈరోజు కూడా మన ఇంట్లో బిర్యానీ అయితే కనుక మనం ఎలా మొదలు పెట్టాము బిర్యానీ చేయాలనుకుంటే చూద్దాం. అయితే కనుక స్టార్టింగ్ వచ్చేసి నేను చాట్లో బియ్యం వేసేసి ముందుగా నేను బియ్యం అనేది శుభ్రంగా చెరిగి పెట్టుకున్నాను. మనకు ఏమేమి కావాలో బిర్యానీకి మొత్తానికి ఇక్కడ అన్నీ రెడీగా తీసి పెట్టుకున్నానండి. మసాలాలు, గరం మసాలాలు, బియ్యం అయితే ఇంకా చెరిగిన తర్వాత నేను ఒక గిన్నెలో వేసేస్తున్నానండి. బియ్యానికి కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి వాటర్ వేసి వదిలేద్దాము. బియ్యం నానితే ఇంకా చాలా మంచిది కదా. ఇక్కడైతే ఇంకా మనం ఎసురైతే పెట్టుకుంటున్నాం. ఉప్పు అనేది తినండి. మసాలాలు మనకేమేమి కారం మసాలాలు ఉన్నాయో అవన్నీ కొన్ని మసాలాలు ఇందులో కూడా యాడ్ చేస్తే కనుక చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. అందుకనేసి నేను బిర్యానీలో వేసే మసాలాలన్నీ ఇక్కడ ఎసురులో కూడా వేసేస్తున్నాను. కొద్దిగా మన పుదీనా లీవ్స్ కూడా వేసాను చివరిలో నేను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద పెట్టేసి ఎసురు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ప్లేట్ మూసేసి ఇక్కడ పక్కన మాత్రం ఒక గిన్నె పెట్టేసి మనము మొత్తానికి బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు నేనైతే ఆనియన్ అనేది చిన్న పీసెస్ చేసిన తర్వాత ఆనియన్ ముక్కలు గిన్నెలు వేసి బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. ఇక్కడైతే ఇంకా మనకు ఎసురు అయితే వచ్చేసిందండి. బియ్యం నీళ్ళు వంపేసి బియ్యాన్ని మాత్రం ఇక్కడ ఎసురులో వేసేస్తున్నాను. ఒకసారి బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేద్దాము. ఇక్కడ కొన్ని గరం మసాలాలు మాత్రము పొడిగా అంటే కనుక మనము కొద్దిగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి వేస్తేనే మంచి ఘాటు చాలా బాగుంటుంది. కొన్ని మసాలాలు మాత్రం అలాగే వేస్తాను, కొన్ని మసాలాలు మాత్రం మిక్సీ జార్లో వేసేసి ఇలా పౌడర్ చేసుకొని తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు కొద్దిగా కొత్తిమీర, ఫ్రెష్ అయిన కొత్తిమీర తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసి మిక్సీ జార్లో వేద్దాము. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్ అనేది ప్లేట్లు తీసానండి. తర్వాత గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రము గిన్నెలు వేసేసాను. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన మనము చికెన్ ముక్కలు కూడా ఇందులో మసాలా వేగిన తర్వాత అందులోనే మనం యాడ్ చేయాలి. ఇప్పుడు గరం మసాలాలు మొత్తానికి అన్నీ ఇక్కడ వేసేద్దాము. గరం మసాలాలు వేస్తే ఆ లెవెల్ అసలు చికెను ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది అనుకోండి. మొత్తానికి ఇంకా మనం ఏమేమి తీసి పెట్టుకున్నామో పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలాలు అన్నీ యాడ్ చేసేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ 1 స్పూన్ నేను పెరుగు కూడా వేసానండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేశాను. తర్వాత సరిపోయినట్టుగా కల్లుప్పు కూడా యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా. మొత్తానికి అన్నీ వేసిన తర్వాత చివరిలో ఒకసారి మనం అలాగా కలపాలండి. అలా కలిపితే వెనుక అడుగున ఉన్న మనకు గార్లిక్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అనేది ముక్కలకు బాగా అప్లై అవుతుంది. అందుకనేసి మనం శుభ్రంగా ఒకసారి అలాగా కలపాలి. కలిపిన తర్వాత నేను ఇంకా ప్లేట్ మూసి వదిలేసాను. మళ్ళీ ఇక్కడ మాత్రం నిమ్మరసం అనేది మనం తీసి పెట్టుకోవాలి రెడీగా. అందుకనేసి నిమ్మరసం కూడా తీసి పెట్టుకున్నాను. ఆ లోపు నాకు ఎసురు కూడా వచ్చేసింది. ఎసురు వచ్చిన తర్వాత నేను ఒక జాలలో ఉన్న బేషన్ తీసుకొని అందులో ఈ రైస్ని వంపేసానండి. కిందన ఒక అడుగున గిన్నె ఉంది. ఆ గిన్నెలో మాత్రం గంజి పాడేయకుండా తీసి పెట్టాను పక్కకి. ఇక్కడ కుతుకుతులాడే చికెన్లో మాత్రం కొద్దిగా ఘాటైన కారం పొడి కూడా వేసానండి. ఇప్పుడు చివరిలో మనం ఇక్కడ ప్యాన్ పెట్టామండి. ప్యాన్ పెట్టిన తర్వాత రైస్ అనేది ఇందులో ఇప్పుడు మనం చివరిలో మాత్రము గిన్నెలో దమ్మైన చికెన్లో మనము రైస్ అనేది వేసేసామండి. రైస్ వేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక మందం ఉన్న ఒక పెన్నం అయితే పెట్టాను స్టవ్ పైన. పెట్టిన తర్వాత కొద్దిగా మనం ఇక్కడ రైస్ పైన కూడా కొద్దిగా నెయ్యి అనేది కంపల్సరీ వేయాలండి. నెయ్యి వేస్తేనే బిర్యానీ లెవెల్ అనేది ఇంకా బాగుంటుంది. తర్వాత నేను ఫ్రెష్ అయిన కటింగ్ చేసిన సన్నంగా కొత్తిమీర కూడా వేసానండి. తర్వాత చివరిలో నేను ఏం చూపిస్తున్నాను తెలుసా, ఇక్కడ బాస్మతి రైస్ నేను చేసింది సోనా మసూర్ రైస్తో చేశాను. కొద్దిగా బాస్మతి రైస్ కూడా అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. 2 రకాల రైస్ అనేది ఇక్కడ నేను కుక్ చేశానండి. అందుకనేసి చివరిలో నేను మళ్ళీ బాస్మతి రైస్ కూడా వేసాను. ఆ చివరిలో మాత్రము కొద్దిగా నిమ్మరసం వేసేసాను. మనం ఆనియన్ చేసిన బ్రౌన్ కలర్ ఆనియన్ కూడా వేసాను, కొత్తిమీర వేసాను, పుదీనా కూడా వేసాను. మొత్తానికి అన్ని ఫ్లేవర్స్ అనేటివి అదిరిపోయినట్టుగా ఇక్కడ గ్రానీస్ అనేది చేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా చివరిలో కొద్దిగా కొత్తిమీర మిగిలిపోయింది. ఇంకా అది కూడా ఇందులో నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు ప్యాన్ పెట్టాను కదా, మందంగా ఉన్న ప్యాన్ పెట్టాలి. అలాగా పెట్టిన తర్వాత ఆ రైస్ పెట్టిన తర్వాత దమ్ చేయనీకి బిర్యానీ అనేది పెట్టేశాను. ఆ తర్వాత మనం వాడ్చిన గంజి నీళ్ళు ఉన్నాయి కదా, అది కూడా దానిపైన పెడితే కనుక పైనుండి కింది నుండి మంచి వేడి తగిలేసి
మన రైస్ అనేది స్మూతీ స్వాంజీ లాగా చాలా బాగుంటుంది. అందుకనేసి పైనుండి కింది నుండి మంచి వేడి అనేది తగలాలి బిర్యానీకి. అప్పుడైతేనే మనకు బిర్యానీ ముక్కలైనా కానీ సరే, రైస్ అయినా కానీ సరే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఒకసారి అడుగు నుండి చూపిద్దామని చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.